ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం జనవరి నెల 12వ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల కల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక కొత్త స్త్రీ పరిచయం కాబోతుంది. మరి ఇంతకీ ఆ యొక్క స్త్రీ రాకతో మీ యొక్క జీవితం అనేది ఎలా మారిపోబోతుందో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మీకు కలగబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువు గారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా మన గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9032676472. మీకు అది ఏదైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలకైనా మన గురువుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే మీకు లభిస్తుందండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలో ఉన్న 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. మీనరాశి అధిపతి గురువు. ఇక ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళల్లో ఏదో ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉండబోతుందండి. ఇక వీరికైతే రేపటి రోజున సూర్యుని యొక్క అనుగ్రహము అనేది వీరిపైన చాలా అధికంగా ఉండబోతుంది. అంటే ఒక గొప్ప అదృష్టము అనేది వీరికైతే హరించబోతుంది. ఇక కాబట్టి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎంతో అదృష్టము అనేది కలిసి రాబోతుందని చెప్పాలండి. ఏళ్లనాటి నుండి ఏళ్లనాటి శని విముక్తి అనేది లభించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. డబ్బు పరంగా మీకు బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు కూడా మీరు చూడబోతున్నారండి. అయితే వీరికి ఓపిక అనేది కూడా చాలా అధికమని చెప్పాలండి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో చాలా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు. నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు చాలా తోడుగా ఉంటారండి. వీరికి ఎవరిని కూడా మోసం చేయడము అనేది తెలియదు. కానీ కొంతమంది అయితే కొంతమంది మాటలు నమ్మి వీరే మోసపోతూ ఉంటారు. అయినా వీరికైతే మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన చాలా అధికంగా ఉండబోతుందండి. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరిని కలిసి రాబోతుంది. జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా వీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధల నుండి అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా మీ యొక్క పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇక రేపటి రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీకు లభించబోతుంది. కాలం అనేది రేపటి రోజు మీకు కలిసి రాబోతుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగానే మీ యొక్క జీవితము అనేది ఉండబోతుందండి. విద్యార్థులకు వారి యొక్క మంచి భవిష్యత్తు అనేది లభిస్తుంది. వారి యొక్క మీరు ఊహించినటువంటి స్థాయికి కూడా మీరు చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం నూతనంగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం అనేది లభించబోతుంది. ఇక వీరికైతే మొండితనం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. వీరు ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అయితే అసలు చేయరు. వీరికి విలువలైన చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి. ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక పెద్ద కోరిక అయినా కానీ అసలు భయపడరండి. ఇక దేన్ని అయినా కూడా చాలా ధైర్యంగా, గంభీరంగా ఎదుర్కొంటూ ఉంటారు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఇక వీరైతే చాలా జాలి గుణమని చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు. వీరిని నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది. దానికోసం వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక వీరికి ఒక దైవానుగ్రహం కూడా రేపటి రోజున ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం కదండి. మరి ఆ యొక్క దైవం ఎవరో కదండి, సాక్షాత్తు ఆ యొక్క హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన రేపటి రోజున అధికంగా ఉండబోతుంది. మీకు ఎన్నో నుండి దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి
రేపటి రోజున స్వామివారికి మీ యొక్క మనసారా కూడా నమ్ముకొని ఒక కొబ్బరికాయను కొట్టి 11 ప్రదక్షిణాలు చేసుకోనండి. దానివల్ల మీకు హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. అక్కడ అదృష్టము అనేది మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన డబ్బు అనేది వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక హనుమంతుని యొక్క ఆశలు మీ పైన అయితే పుష్కలంగా ఉంటాయండి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. మీకు ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోతారు. హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పాలి. రాబోయే రోజుల్లో జీవితం అంతా కూడా కొత్తగా మారిపోబోతుంది. ఇప్పటి నుండి మీ యొక్క జీవితంలో ఇప్పటి నుండి అయితే మీకు మంచి రోజులు మొదలవబోతున్నాయని చెప్పాలండి. ఇక కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఒక మంగళవారం రోజున ఒక పేపర్ మీద జై శ్రీరామ్ అనే ఒక 11 సార్లు రాసి దాన్ని ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో పెట్టుకోండి. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రానికి చాలా శక్తి అనేది ఉంటుంది. దానివల్ల ఎటువంటి చెడు శక్తి అనేది అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోకి ఎటువంటి పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా పోతుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అదృష్టం మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆదాయం అనేది కూడా అధికంగా పెరుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక మీరు అయితే ఒక పేపర్ తీసుకొని రేపటి రోజున ఆ యొక్క పేపర్ని అయితే నీళ్ళల్లో వేయండి. అయితే మీరు అయితే ఎక్కువగా బయట వారి యొక్క మాటలను అయితే నమ్మి ఏ పని కూడా చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. మీకు కలిగేటువంటి అదృష్టము అంతా కూడా రాకుండా పోతుంది. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. కాబట్టి ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేయండి. దానివల్ల మంచి లాభాలే వస్తాయి. ఇక మీ యొక్క జీవితంలో ఈ యొక్క రాశి వారికి ఏంటంటే పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో గతంలోనే పెళ్లి జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీకు వీలైతే కోతులకు కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యఫలితం అనేది లభిస్తుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి. మీకు తగిలినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజునైతే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా ఎటువంటి సహాయాలు సలహాలు కూడా చేయకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే మీ యొక్క సంపద విషయాలు అయితే ఎవరికి చెప్పుకోకండి. దానివల్ల మీ పైన ఎక్కువగా కుళ్ళు కుందరాలు ఎక్కువగా పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మీ పైన కొంతమంది అయితే కుళ్ళు అనేది అధికంగా పెంచుకున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎం అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వ్యక్తులతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారం లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలే వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక ఈ 2 రోజులు అయితే నలుపు రంగు బట్టలు అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దీనివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవ్వండి. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చినటువంటి రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, నలుపు, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చినటువంటి అదృష్టపు రంగులండి. 2, 5, 9 ఇవి మీకు కలిసి వచ్చినటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. జీవితం మీదనే విర్రవీగకండి. జీవితం భద్రత పట్ల దృష్టి అనేది పెట్టి నిజమైనటువంటి వాగ్దానము లేదంటే అదే ప్రతిజ్ఞ. మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నదండి. ఆమె లేదా అతను మీ యొక్క అనవసరమైనటువంటి ఖర్చులు హితబోత అనేది చేస్తూ ఉంటారు. మీరు ప్రేమించేటువంటి వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి ఒక మంచి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పాలి. కొన్ని రంగాల్లో ఆర్థికంగా శ్రమ అనేది మీకు ఖచ్చితంగా అవసరం అనే చెప్పాలండి. ఒక వ్యవహారంలో ఓర్పుతో వ్యవహరించాలి. సహనం పాటిస్తే పరిస్థితులు అన్నీ కూడా క్రమంగా మెరుగుపడతాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది అవసరం అండి. మీకు జీవితంలో శివ సహస్రనామ పారాయణం సానుకూలమైనటువంటి పెంపొందిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగానే ఉందని చెప్పాలండి. ఈ యొక్క కాలము అనేది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలను సాధించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ప్రతిదీ కూడా ప్రయత్నము అనేది చక్కగా మంచి ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో స్వయం కృషి అనేది చాలా అవసరం అండి. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త అనేది అవసరం. అయిన పరిస్థితులు అన్నీ కూడా క్రమంగా మెరుగుపడతాయి. మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం అనేది మీకు బలమవుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అన్ని రంగాల్లో శుభకరమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అనంతకరమైనటువంటి సమయం అనేది గడుస్తుందని చెప్పాలండి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సూర్య ఆరాధన మీకు సమస్యల నుండి ఎదుర్కొనేటువంటి శక్తిని అందిస్తుంది. శుభకాలమే కొనసాగిస్తుందండి. లక్ష్యాలు తర్వాత చేరుకునేటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని అధికారుల యొక్క ప్రశంసలను అయితే లభిస్తాయి. ఆర్థికంగా బలపడగలుగుతారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు సాధ్యమే. ముందస్తు ప్రణాళికలు అన్ని కూడా సిద్ధం చేసుకుంటే సమస్యలన్నింటినీ కూడా దూరంగా విసిరేయచ్చు. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఆలోచనల స్పష్టత అనేది పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ప్రారంభించినటువంటి పనుల్లో ఎదురైనటువంటి ఆటంకాలు అన్నింటినీ కూడా దృఢ సంకల్పంతో అన్నింటినీ కూడా అధిగమించుకోగలుగుతారు. మీ యొక్క ప్రతిభకు గుర్తింపు అనేది లభిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క
స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. శుభకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా అందుకోగలుగుతారు. అసహజనకమైనటువంటి శుభవార్త అయితే మీరు వింటారండి. మీకు అవసరమైనటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి సహాయము అనేది లభించడంతో మనసుకు ఊరట అనేది కలుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహకారం అనేది పూర్తిగా ఉంటుంది. పనుల్లో అనవసరమైనటువంటి శ్రమను తగ్గించుకునేటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉందండి. ఆత్మీయుల యొక్క సహకారం ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరిని కూడా అతిగా నమ్మకుండా జాగ్రత్తను వ్యవహరించండి. ముఖ్యంగా కొనుగోలు చేసేటువంటి సూచనలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో అంటే వివిధ రంగాల్లో అనుకూలత ఫలితాలు అయితే మీరు అందుకోగలుగుతారు. కొత్త పనులు ఇవి మీకు అనుకూలత సమయం అండి. మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి ఘటనలను చోటు చేసుకుంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మంచి శుభకరమైనటువంటి శ్రేయస్సును కలిగిస్తుంది. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు సాధించుకోగలుగుతారు. కుటుంబంలో సౌఖ్యము మానసిక బలాన్ని ఇస్తుంది. కీలక సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయాలు అన్నీ కూడా మీవే. ఆర్థికంగా అనుకూల దశ అయితే మీకు కలుగుతుంది. మీ యొక్క కులదేవతారాధన అయితే అసలు మర్చిపోకండి. ఇక అంతా కూడా సంతృప్తిని అయితే మీకు కలిగిస్తుంది. సో చూసారు కదండి ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు. మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.